హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పంపిణీ చేసేటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది. మరి ఎవరికీ కూడా ఇక్కడ పెన్షన్ నిలుపుదల చేయట్లేదని, సెప్టెంబర్ నెల పెన్షన్లో ఇప్పటికే నోటీసులు తీసుకున్న వారికి కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మనకు ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా వికలాంగుల కేటగిరీ కింద పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. దాదాపు జనవరి నుంచి జూలై వరకు కూడా తనిఖీలు చేసినటువంటి వారిలో 1,35,000 మందికి అనర్హత వచ్చింది. ఈ 1,35,000 మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపిణీ చేసింది. మరి నోటీసులు పంపిణీ చేసినటువంటి వారిలో 80,000 మంది మాత్రమే ఇప్పటి వరకు కూడా అప్పీల్ చేసుకున్నారు. అంటే మాకు నిజంగా అర్హత ఉంది, మా దివ్యాంగుల కేటగిరీలో మాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రభుత్వం అప్పీలుకు అవకాశం ఇవ్వడంతో ఎంపీడీఓ గారి లాగిన్లో, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో మళ్ళీ కూడా అప్పీల్ చేసుకున్నారు. మరి ఇలా అప్పీల్ చేసుకోవడంతో మరి వీరికి ఆ ఆప్షన్లు ఇవ్వడానికి, ఆ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. అలాగే ఇంకా 23,000 మందికి పైగా అప్పీల్ చేసుకోలేదని, మరి వీళ్ళు ఎందుకు అప్పీల్ చేసుకోలేదో ఆ వివరాలని కూడా తెలుసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పటికే ఈ 1,35,000 మందికి పెన్షన్లు అనేది సెప్టెంబర్ 1వ తారీఖున పంపిణీ చేస్తున్నారా లేదా, మరి సెప్టెంబర్ 1న ఈ పెన్షన్ పంపిణీ ఉంటుందా ఉండదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. పెన్షన్లకు సంబంధించి మనకు రేపు ఎల్లుండి మనకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది. కాబట్టి మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలి. మరి సెప్టెంబర్ 1న పంపిణీ చేసేటువంటి పెన్షన్ ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి 1,35,000 మందికి ఇస్తున్నారా లేకపోతే రద్దు చేస్తున్నారా అనేది ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. మరి చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు అందరూ కూడా ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో, ఎవరైతే 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో, వికలాంగుల కేటగిరీ కింద అంటే 40% కంటే పైన, 85% కంటే లోపు ఉన్నటువంటి వారికి ప్రతి నెల కూడా 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. మరి వికలాంగుల కేటగిరీలో 85% కంటే పైన ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఉంటుందో వారికి ప్రతి నెల కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా పెన్షన్ పంపిణీ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం తనిఖీలను చేపట్టింది. ఎక్కువ శాతం వికలాంగుల పెన్షన్లో బోగస్ పెన్షన్దారులు ఉన్నారని, మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి పెన్షన్దారులకు అవకాశం ఇవ్వాలని చెప్పి, నిజమైనటువంటి వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పెన్షన్లను తనిఖీ చేసింది. మరి ఈ తనిఖీలో భాగంగా చాలామందికి ఈ 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వారికి 6,000 రూపాయలకు మార్చడం జరిగింది. ఎందుకంటే మంచానికే పరిమితమయ్యి ఆరోగ్యం సరిగ్గా లేకుండా 85% కంటే ఉంటే వారికి ఇక్కడ 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. మరి చాలామందికి అర్హత లేదు కాబట్టి ఇక్కడ వారి పర్సంటేజ్ అనేది తగ్గించేసి వారిని 6,000 రూపాయల్లోకి మార్చడం జరిగింది. ఎవరైతే ఇలా నోటీస్ తీసుకొని 6,000 రూపాయల్లోకి మార్చారో వారు కూడా అప్పీల్కి వెళ్ళారు. మరి వారికి ఈ నెలలో పెన్షన్ ఎంత వస్తుందని అడిగారు. మరి ఖచ్చితంగా 6,000 రూపాయలే ప్రభుత్వం అందించేటువంటి అవకాశం అయితే ఉంది. వారికి పెన్షన్ మార్పు చేశారు, పెన్షన్ రద్దు కాలేదు. ఇక్కడ పెన్షన్ మార్పు చేశారు కాబట్టి 15,000 రూపాయల స్థానంలో
రూ. 6,000 పెన్షన్ అయితే వస్తుంది. మరి రూ. 6,000 పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే తనిఖీలు చేసి ఇందులో ఎక్కువ శాతం మంది అనర్హత వచ్చింది. అంటే 1,35,000 మందికి అనర్హత నోటీసులు ఇచ్చారు. మరి రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారిలో చాలామంది కాళ్ళు చేతులు లేనివారు, చూపు సరిగ్గా లేనివారు, చెవులు సరిగ్గా వినబడని వారు, మరి ఇలా మాట్లాడలేనటువంటి వారు, ఇలా అనేక రకాలుగా వికలాంగుల కేటగిరీ కింద ఉన్నటువంటి వారంతా కూడా చాలామంది కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. అయ్యా, మాకు పెన్షన్ అనేది రావాలి, మాకు నిజంగా వికలాంగత్వం ఉంది, మళ్ళీ కూడా మాకు పెన్షన్లు పునరుద్ధరించండి అని చెప్పేసి ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా మనకు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తే ఈ అంశం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరిగింది. మరి ప్రభుత్వం దృష్టికి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఈ పెన్షన్ల పైన సమీక్ష పెట్టారు. ఈ పెన్షన్ల పైన సమీక్ష పెట్టి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైనటువంటి ఒక్కరి పెన్షన్ కూడా ఇక్కడ రద్దు చేయడానికి వీల్లేదు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి అధికారులను ఆదేశించి ఈ పెన్షన్దారులకు అప్పీల్కు చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించారంటే నిజంగా మాకు అర్హత ఉంది, మాకు వికలాంగుల పెన్షన్ అవసరము, వికలాంగుల పెన్షన్ లేకపోతే మా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ కూడా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా అప్పీల్కు అవకాశం ఇచ్చింది. మరి ఈ అప్పీల్కు అవకాశం ఇస్తే ఇప్పటి వరకు కూడా తెలిసిన వాళ్ళంతా కూడా ఒక 88,000 మంది ఎంపీడీఓ గారి దగ్గర, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఇక్కడ వారి లాగిన్లో అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి అప్పీల్ చేసుకోవడానికి ఒక 88,000 మంది అప్పీల్ చేసుకున్నారు. మరి ప్రభుత్వం ఈ 88,000 మందికి భారీ శుభవార్తలు అయితే చెప్పింది. ఈ 88,000 మందికి యథావిధిగా సెప్టెంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తాజా సమాచారం వచ్చిందండి. మరి 88,000 మంది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి మీకు ఏ కేటగిరీ కింద పెన్షన్ వస్తుందో అదో కేటగిరీలో మీ పెన్షన్ అయితే వస్తుందంటే వీళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు 40% కంటే పర్సెంటేజ్ తగ్గిపోయి రద్దు నోటీసులు అందుకున్న వారు వీళ్ళు ఈ నెల 35,000 మంది ఈ రద్దు నోటీస్ తీసుకున్నారు. వారికి మళ్ళీ కూడా వారి పెన్షన్ యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ ఇందులో ఎవరైనా సరే వయసు ఎక్కువైన వారు ఉన్నా, లేకపోతే వితంతు మహిళలు ఉన్నా వారికి ఏం చెప్తున్నారంటే 4,000 రూపాయల పెన్షన్లోకి మారుస్తున్నారు వారిని. ఇది కూడా చేస్తుంది. ఇలా వయసు లేకుండా మధ్యలో ఉన్నటువంటి వారికి అయితే గనక వారి పెన్షన్ యథావిధిగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దీనికి సంబంధించిన మన ప్రభుత్వం సీఎం గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఒకవేళ ఇంకా ఎవరైతే 23,000 మందికి పైగా అప్పీల్ చేసుకోలేదో మరి వారందరికీ కూడా ఈ సాయంత్రం లోపుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని, మరి జిల్లా కలెక్టర్ గారి దారే పూర్తి బాధ్యత అని అక్కడ ఎంపీడీఓ గారి ద్వారా, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఈ అప్పీల్ అనేది చేయాలని చెప్పి, ఒకవేళ లబ్ధిదారులు రాలేకపోయినా కూడా వారి స్థానంలో మీరే అప్పీల్ చేయండి అని చెప్పి కూడా సీఎం గారు ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి మొత్తం 35,000 మంది ఎవరైతే రద్దు నోటీసులు తీసుకున్నారో వారిలో వితంతు పెన్షన్లోకి కొంతమంది మారుతున్నారు, అలాగే వృద్ధాప్య పెన్షన్లోకి మరికొంతమంది మారుతున్నారు. వారి తర్వాత మిగిలినటువంటి వారందరికీ కూడా యథావిధిగా వారికి వస్తున్నటువంటి పెన్షన్ను అదేవిధంగా కొనసాగించడానికి ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఎవరైతే రద్దు నోటీసులు తీసుకున్నారో వారికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లను యథావిధిగా మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మీకందరికీ కూడా యథావిధిగా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. కాబట్టి మీరు ఒకసారి గ్రామ వార్డు సచివాలయంలో పెన్షన్ అనే జాబితా అనేది అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంది, నిజంగా మేము రద్దు నోటీస్ తీసుకున్నాం, మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు అప్పీల్ చేసుకుని ఉండాలి. అప్పీల్ చేసుకోలేకపోతే రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పటికే మీరు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా అప్పీల్ చేసుకోకుండా ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీరు అప్పీల్ చేసుకోండి. రేపు పెన్షన్ డబ్బులు అనేది బ్యాంకులోకి వస్తుంది. మళ్ళీ ఆదివారం కాబట్టి వెళ్ళండి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా ఇప్పటికే పెన్షన్ రద్దు నోటీస్ తీసుకున్న వారంతా కూడా అప్పీల్కి వెళ్ళండి. అప్పీల్కి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకుని దాని ప్రకారం మళ్ళీ మీ పెన్షన్ అనేది మీరు పునరుద్ధరించుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. ఒకవేళ అప్పీల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కూడా వారు అధికారులు మీకు
సమాచారం అయితే అందజేస్తారు. మీరు వెంటనే కూడా అప్పీల్ చేసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫింక్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా మీరందరూ కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.